కుప్పం మండలం రాయకమారమిట్ట గ్రామానికి చెందిన ప్రజలు గ్రామంలో నీటి సమస్యతో జరిగిన ఘర్షణ సందర్భంగా ఊరిలో లేని అఖ్తర్పై తప్పుడు కేసు పెట్టారని మీడియాకు విన్నవించారు. గత 20 రోజులుగా అఖ్తర్ గ్రామంలో లేకపోయినా అతనిపై కేసు ఎలా పెట్టారని ప్రశ్నించారు. దీనిపై అధికారుల దృష్టిని ఆకర్షిస్తూ అఖ్తర్కు న్యాయం చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అఖ్తర్కి మద్దతుగా నినాదాలు చేస్తూ నిర్దోషికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మౌదర్ నీళ్ళు లేని కోసం అతను ఫస్ట్ నీళ్ళు రావాలని అందరూ ఇది చేస్తున్నారు. కానీ ఇప్పుడు నీళ్ళు లేకుండా చేసేదానికి నజ్మా వారు అది గేట్ వాళ్ళు వేసి ఇది చేస్తారు. ఆ రోజు అత్తరు ఉన్నప్పుడు లేదు, వాడు పెళ్ళామే మాత్రమే ఎందుకు మీరు మా ఇల్లుకి వద్దు, ఆ అత్తరున్న ఇల్లుకు పోవద్దు నీళ్ళు అని చాలా కష్టం చేసి ఇది చేసే పనికి అది ఆఫ్ చేసి గేట్ వాళ్ళు పడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు అత్తరుకున్నా లేదు, ఏం ఊరికే అది నీళ్ళ కోసం జగడాలకి ఏమేమో చెప్పి ఏమేమో వేసి వాళ్ళ మీద ఇది చేస్తూ ఉన్నారు. పాప అర్థం లేదు, వాళ్ళు ఫస్ట్ అంతా బాగానే చేస్తున్నారు, వీళ్ళకంతా నీళ్ళు లేదు కానీ వాళ్ళంతా ఇది చేస్తున్నారు. అంతే నీళ్ళ కోసం అంతా చేసి వీటి మీద ఊరికేని అందరూ పార్టీ వెళ్ళి చేసి కేసు తప్పుగా ఏమోనో అనుకున్నారు, ఏమేమో వేసి వాళ్ళ మీద వీరు రాకుండా ఉండాలని చేస్తూ ఉన్నారు. అంతే అంతా కలిపి ఒక్కొక్క మాట చేసి కలిపి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఏం లేదు, ఆ రోజు ఎక్కడన్నా కూడా లేదు, ర్యాలీ చేసి ఎప్పుడు ర్యాలీ చేశారు ఆ రోజే కేసు అని వారు ఎక్కడో వెళ్ళిపోయినారు. మాట్లాడతాం సార్, మా వీధిలో నీళ్ళకి చాలా కష్టం ఉంది. ఆడ పైకి అక్కడన్న నీళ్ళంతా తెచ్చి వాళ్ళే వదిలినారు ముందుగా. ఇప్పుడు వాళ్ళు గేట్ వాళ్ళు ఇప్పుడు డౌన్కి వెళ్తాయి నీళ్ళన్నీ గేట్ వాళ్ళు పెట్టినందుకు అక్కరని పెన్నాము అందరూ పెట్టుకున్నాం, వాళ్ళు గడువులు పెట్టుకున్నారు. అంతే సార్, ఇంకేలేదు. అక్కడన్నా వాళ్ళంతా ఎవరు లేరు సార్. నేను రాజమండ్రి మాట్లాడుతాను, ఫరీద్ నా పేరు. ఈ అత్తరు వచ్చేసి మీటింగ్ జరిగాను కాబట్టి కుప్పం పట్టణం చేశారు. వాళ్ళపై 20 దినాలు అవుతా ఉంది, కానీ వారు ఊరికి రాలేదు సార్. ఊరికని అది నీళ్ళ గురించి ఆడవాళ్ళు జగడా చేసుకునేది, దాని గురించి ఊరికని కేసు పెట్టేసి కూడా సార్. కానీ వాడు ఉండింది కాబట్టి నీళ్ళు కానీ ఏమైనా చిన్న పని